అక్కల చెల్లెలకి మీకు టార్చర్ పెడతారా అని అప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్. మెయిన్ మహిళా స్టేషన్లో మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇట్లా జరిగింది మేడం అంటే సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్ మా చెల్లెలు. సూసైడ్ అటెంప్ట్ చేసింటే ఇంకా త్రీ టౌన్ అప్పుడు కూడా అన్యాయం జరిగింది సార్ మాకు. 3 టౌన్లో రాత్రి 9:30 10 వరకు పెట్టుకున్నారు సార్. 10 వరకు పెట్టుకొని ఇది సూసైడ్ అటెంప్ట్ లేడీస్ ఫ్యామిలీ మ్యాటర్, ఇక్కడ మాకు సంబంధం లేదు, మహిళా స్టేషన్కి పోమన్నారు సార్. మాకు మెయిన్ 3 టౌన్లో మాత్రం సపోర్ట్ లేదు సార్. ఇప్పుడు కూడా సపోర్ట్ లేదు సార్. ఇప్పుడు ఇంత జరిగినా ఏం దెబ్బలు తెలియని వాళ్ళకి పిలుచుకొని వచ్చి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ జరగట్లేదని అడుగుతున్నారు సార్. అది మా పరిస్థితి. మెయిన్ జరిగిండేది మా చెల్లెలు ఆత్మహత్య చేసుకుంటే పోయింది సార్. పోయినప్పుడు ఇట్లా జరిగింది సార్ మ్యాటర్ మెయిన్. అప్పటి నుంచి మేము కంప్లైంట్ ఇచ్చినందుకు మా అక్క చెల్లెలు కంప్లైంట్ ఇస్తాం, మా అక్క చెల్లెలు పేర్లు చెప్తామని అప్పటి నుంచి మా చెల్లెలకి టార్చర్లు, మా బంధువులకి, మా చిన్నాన్నగారులకి, మా పెద్దనాన్నగారులకి, మా అక్కలకి, మా చెల్లెలకి, మా బావలకి అందరికీ సతాయిస్తున్నారు సార్. ఇది మా సిచ్యువేషన్. కుల పెద్దలు సాక్ష్యం, మా కుల పెద్దలు సాక్ష్యం. కుల పెద్దలు ముందే కొడుతున్నారు, కుల పెద్దలు ముందే పొడుస్తున్నారు, కుల పెద్దలు వచ్చి 3 టౌన్కి వచ్చి చెప్పారు వాళ్ళదేం తప్పులేదు, వీళ్ళు లేచారు, వీళ్ళంతా చేశారని మళ్ళీ రాజీ చేసినారు. రీసెంట్గా ఒక వారం కింద రాజీ చేశారు. అయినా అది కూడా వినకుండా మళ్ళీ కొట్టేకొస్తున్నారు. ఇది ఎక్కడో కరెక్టో మాకు అర్థం కావట్లేదు. కుల పెద్దలు చాలాసార్లు పంచాయతీ చేశారు, జరిమానా వేశారు, అయినప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు